నమస్తే వెల్కమ్ టు వీనే న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రెండు సింహాలను దత్తత తీసుకున్న ఉపాసన ఏడాది పాటు వాటి ఖర్చు భరించనున్న ఉపాసన కన్నుల పండుగగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు హైదరాబాద్ మోతీనగర్లోని బేకరీలో యువతి హల్చల్ పోలీసులపై కూడా అదే రేంజ్లో ఫైర్ జవాద్ తుఫాన్ కారణంగా ప్రమాదకరంగా మారిన ఆర్కే బీచ్ పర్యాటకులకు అనుమతిపై నిషేధం ఇక వార్తల్లోకి వెళ్తే మెగా కోడలు అపోలో లైవ్ వైస్ చైర్పర్సన్ ఉపాసన సామాజిక సేవా దృక్పథం గురించి తెలిసిందే. తాజాగా ఆమె వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆసక్తి చూపించారు. 2 సింహాలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లోని లక్ష్మి, విక్కీ అనే 2 సింహాల సంరక్షణ బాధ్యతలను ఆమె ఏడాది పాటు స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 2 లక్షల రూపాయల చెక్కును జూ క్యూరేటర్కు అందజేశారు. తిరుమలలో లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్ 30న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా శనివారం, ఆదివారాల్లో గజ, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ వాహన సేవలను అలంకరించేందుకు శ్రీవారి లక్ష్మీ కాసులహారాన్ని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి 4 వీధుల్లో ఊరేగించారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, శ్రీహరి పాల్గొన్నారు. హైదరాబాద్ మోతీనగర్లో ఉన్న మిడ్లాండ్ బేకరీలో ఓ మహిళా కస్టమర్ నానా హంగామా చేసింది. బేకరీకి వచ్చిన తినివెళ్లకుండా గొడవ మొదలుపెట్టింది. బేకరీకి వచ్చిన వాళ్లపై దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్లపై అక్కడ ఉన్న ఐటెంలను విసరడం మొదలుపెట్టింది. కాసేపు చూసి ఊరుకున్న కస్టమర్లకు చివరికి విసుగు వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకోగా మహిళ పోలీసులపై సైతం అదే రేంజ్లో ఫైర్ అయింది. దీంతో యువతికి పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. It is being recorded live. You take the footage from there. Not even wearing a mask. I don't have COVID. I don't have it. I am having it. Oh, sorry. Then you should be in hospital. You have to
I am giving my listen officer, listen carefully. Understand? మిట్లాంటి అయితే అమ్మాయిని కొడుతుంది సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలి పాడ్యమికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. తోపులాటలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించండి. దారిలో ఎవరు దీపాలు పెట్టవద్దు. పక్కన భక్తులకు ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించండి. భక్తులు దయచేసి పైకి రండి. మీ వెనక ఈ రోజు పార్టీని కోరిక స్వర్గం జరుగుతుంది కాబట్టి దీపారాధన ఉండడానికి వచ్చాం. గత 4 years నుండి ఇక్కడికే వస్తున్నాం. చాలా పూజలు చాలా బాగా అవుతున్నాయి. సింహాచలం నుండి మేము రైల్వే న్యూ కాలనీ నుంచి వస్తున్నాం. అదే దీపారాధన స్వయం పాకం వేయడానికి కూడా వచ్చాం. చాలా ఇవాళ కార్తీక మాసం ఆఖరి రోజండి. ఈ నెల రోజులు కూడా మేము ఉపవాసంతో నెల రోజులు పూజలు చేసి ఇవాళ ఆఖరి రోజు దీపాలు వదలడానికి వచ్చామండి. 365 ఒత్తులు వెలిగించాము. పంతులకు కూడా స్వయంపాకం ఇచ్చామండి. అందరం కూడా స్వయంపాకం ఇచ్చి నడిపించి దీపాలు పెట్టవద్దు. ఏబీవీపీ ఎల్బీ నగర్ విభాగంలోని దిల్సుఖ్ నగర్ నగరంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం మాయమాటలతో మభ్యపెడుతూ అమాయకపు నిరుపేద నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని విభాగ్ కన్వీనర్ అక్వారి మహేష్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రేవంత్, దిల్సుఖ్ నగర్ కార్యదర్శి సాయిరాం, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయిన తరుణంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఈరోజు నిరాశ గురయ్యారు. ఈరోజు నిండు అసెంబ్లీలోనే చెప్పిండు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంటికొక ఉద్యోగం ఎక్కడ పోయిందని చెప్పేసి ఈరోజు ఏబీపీ అడుగుతుంది. ఈరోజు చూడండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 1,92,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ చెప్పిస్తుంది. ఈరోజు నిన్న మనం చూసినట్లయితే మద్యం దుకాణాలు అయితే 1,03,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వచ్చింది. ఈరోజు ప్రభుత్వ భూములు కావచ్చు, పేద భూములు కావచ్చు, ఈరోజు అనేక మంది గుర్తుకుంటున్నారు. వెంబడే ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు దాదాపు సంవత్సరాలలో ఉద్యోగాలు నోటిఫికేషన్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు విశేషమైన గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజవాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పాలసంద్రంలో ప్రభవించిన సిరుల తల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాలని వేదాంత దేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికి విశ్వానికి సంకేతమని చెబుతారు. వథనం జరిగిన వేళ లక్ష్మీదేవితో పాటు జన్మించింది. గజం మహదైశ్వర్య సూచకం, అందుకే ఆగజాంతం ఐశ్వర్యం అని ఆర్యోక్తి. పాల సముద్రంలో ప్రభవించిన సిరుల తల్లికి గజరాజులు భక్తితో అభిషేకించుడగా వెంకటేశ్వర తల్లి గజవాహనంపై కనిపిస్తూ ఉంటే భక్తులందరికీ కూడా ఈరోజు ఆనందం అర్ణవమవుతోన్నది. తిరుపతి పురాధిదేవతగా అలమేలు మంగమ్మను భావన చేస్తారు. గొప్ప ఆనందాన్ని తీసుకొస్తూ ఉన్నది, మనందరికీ దివ్యానుభూతులను పంచుతూ ఉన్నది. చక్కని తిరునీరాజన కాంతుల మధ్య అలమేలు మంగమ్మ యొక్క మనోజ్ఞ స్వరూపాన్ని వీక్షించేటువంటి భాగ్యం కలిగింది. తొలలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి అనేక రకాలైన ఆభరణాలను అలంకరించుకుని అందంగా ఆనందంగా అమ్మ దర్శనమిస్తూ ఉన్నది. పవిత్రమైన ఓంకారాదిగా ఉన్న బీజాక్షరాలలో పరిపూర్ణంగా నిక్షిప్తమై వెలుగొందుతూ ఉన్నటువంటి సిరుల తల్లి దివ్య వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని గంజ్ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహం ముందు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ధర్నాకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా దృష్ట్యా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గించాయని, దేశంలోని 20 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయని, కానీ కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడంలో విఫలమైందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో 100లోపు డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నుంచి డిమాండ్ వచ్చిందో
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన తర్వాత కరోనాలో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా కేంద్ర ప్రభుత్వము ధరలను తగ్గించలేదనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడు, అలాగే ప్రజల వైపు నుంచి కూడా డిమాండ్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని డీజిల్ పైన పెట్రోల్ పైన ధరలను తగ్గించడం జరిగింది. గతంలో పెరిగినప్పుడు ఏదైతే వ్యాట్ పెంచారో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించమని చెప్పేసి అందరికీ కూడా సూచించడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పెట్రోల్ డీజిళ్లపై ధరలు తగ్గించిందో వెనువెంటనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి 20 రాష్ట్రాలు కావచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా ధరలను తగ్గించి ప్రజలపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారు వెంటనే తగ్గించకుండా అనేక రకాలైనటువంటి మాటలను చెప్పడం జరుగుతుంది. నేను అసలు వ్యాట్ పెంచితే కదా తగ్గించడానికి అనేటువంటి మాట ఈరోజు అతను బయటికి చెప్పడం జరుగుతున్నది. మనమందరం చూసినట్లయితే 2015లో ఆయన వ్యాట్ పెంచినప్పుడు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్ కానీ టీవీలలో కానీ అనేక రకాలుగా ప్రసారం అయినప్పటికీ కూడా ఆయన ఏమీ అనకుండా ఏదైతే హుజురాబాద్లో జరిగినటువంటి ఘోర అవమానం ఏదైతే ఉందో, ఆయనకు జరిగినటువంటి ఘోర ఓటమిని ప్రజలు ఇప్పుడు మీరు కూడా మరి అక్కడ నుంచి ఇక్కడికి ప్రెస్ వాళ్ళు కూడా బండ్లలో గతంలో కూడా మరి వచ్చిపోయేవాళ్ళు, మరి ఇప్పుడు అక్కడ రోడ్డు బంద్ చేస్తే మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? మీరైనా కూడా ఆల్ ద వే మొత్తం అట్లా తిరుక్కుంటూ ఒక 5-6 కిలోమీటర్ రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బందే. మరి ఒక కరోనా రాకముందు ఒక 3 months బిఫోర్ లాస్ట్ ఇయర్ ముందు సర్వే ఫీల్డ్ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ స్కూల్కి తీసుకెళ్లే ఆటో పిల్లల్ని లారీ గుద్దేయడము, మరి అందులో 2 పిల్లలు ఒకటే ఫ్యామిలీ వాళ్ళకి చనిపోవడము, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎలక్షన్ జవాద్ తుఫాన్ కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్లో సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్ల భూమి కోతకు గురైంది. పలుచోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు, ప్రహరీ గోడ కూలిపోయి బల్లలు విరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో అధికారి టీఆర్ఎస్ పార్టీ తన వ్యూహం మార్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల నుంచి అభ్యర్థుల బరిలో నిలవకపోవడం, స్వతంత్ర అభ్యర్థికి స్థానిక సంస్థల్లో అంతగా ఓటర్లు లేకపోవడంతో విజయంపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. అందుకే వారం రోజుల కిందట ఏర్పాటు చేసిన కొన్ని నియోజకవర్గాల ఓటర్ల శిబిరాలను విరమించుకుంది. ఈ నెల 10న ఎన్నికలు జరిగే కంటే టీఆర్ఎస్ 3 రోజుల ముందు ఉమ్మడి జిల్లా ఓటర్లకు ఓటింగ్పై శిక్షణ ఇచ్చి డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలకి పంపించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. కాదు తలదింపు అన్న అడుగు అరవై దిగాలి మనం చెట్టు మధ్యలోకి వెళ్తాడు, చెట్టు కుమ్మ పడతాడు. వేరే మనోడు కేసు కథనం ఇస్తాడు ఫోటో చెట్టుకి చెట్టు పక్కకి వెళ్ళి కాదు తలదింపు అన్న
అడుగు అరవై దిగండి మనం మధ్యలోకి వెళ్తాం చెట్టు కుమ్మ పడతాడు. స్థానిక సుందర గోవిందుడు ఆలయానికి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ తదితరులతో కలిసి ఆయన విచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కొవ్వూరు సుందర గోవిందుడు ఆలయ ప్రాంగణంలో 60 గోవులతో సంప్రదాయ పద్ధతిలో గోశాలని వైవి సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తన వంతు కృషిని చేస్తున్నందుకు ఆయన్ని అభినందించారు. ఈ ఆలయంలోని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న సుందర గోవిందుడు ఆలయం అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న గోశాల ఆలయంతో పాటు ఆలయం పక్కనే ఉన్న గోశాలను నిర్వహిస్తున్న సూర్యరామ సుబ్రహ్మణ్యం గారిని కూడా కలవడం జరిగింది. చాలా చక్కగా 60 ఆవులతో సాంప్రదాయబద్ధంగా గోశాలను నిర్వహిస్తూ ప్రతి నెల కూడా గోశాలలో జరగాల్సిన కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు అవన్నీ కూడా నిరంతరం నిర్వహిస్తూ ప్రతి ఒక్క గోవు కూడా నిరంతరం పూజ కార్యక్రమం చేస్తూ చాలా చక్కగా గోశాలను నిర్వహిస్తున్నందుకు సుందరరామ సుబ్రహ్మణ్యం గారిని ముందుగా అభినందిస్తున్నా. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా మీరు మెండుగా గోసేవ, గోపూజ కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాంతంలో ప్రజలందరూ సుఖంగా, 2 గోదావరి జిల్లాలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మీ గోపూజ కార్యక్రమాలు నిరంతరం సాగాలని చెప్పి వేడుకుంటూ మీ గోసేవా కార్యక్రమానికి, గోపూజ కార్యక్రమానికి మా వంతు సాయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ విధమైన సాయం కావాలన్నా కూడా మీకు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు మద్దతు ఇస్తున్నట్లు వేములవాడ పట్టణం 17వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ దివ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు కాదని ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందని కార్పొరేటర్ శ్రీనివాస దివ్య ఆరోపించారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తాను కరీంనగర్ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మద్దతు ఇస్తున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఉంటున్నావు, ఎందుకు ఆయనకు ఓటు వేయాలని చెప్పి చాలా మందికి ఫోన్లు చేస్తున్నావు అని చెప్పి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. సర్దార్ రవీందర్ సింగ్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే తను కౌన్సిలర్గా 2 సార్లు గెలిచిండు, కార్పొరేటర్గా 3 సార్లు గెలిచిండు, ఒక్కసారి మేయర్గా చేసిండు. మేయర్గా చేసినాక అంటే తనకు ఆలోచించే శక్తి ఉందని అర్థమైంది. ఎందుకు అనంటే ప్రజల గురించి, అంటే సామాన్య ప్రజల గురించి ఆలోచించే శక్తి ఉంది. తను ఒక లాయర్, అడ్వకేట్. ₹1 నల్లా కలెక్షన్ అని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. అలాగే ₹1 అంత్యక్రియలు అని చెప్పి అద్భుతమైన కార్యక్రమాన్ని తను ప్రవేశపెట్టింది. అది యావత్ రాష్ట్రానికే కాదు దేశానికి అది గొప్పగా కనిపించింది. ఓ టైంలో వెంకయ్యనాయుడు గారు కూడా దాన్ని గొప్పగా చెప్పడం జరిగింది. అంటే అంత పెద్దగా ఆలోచించే వ్యక్తికి ఇవాళ మనం ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభలోకి పంపితే రేపు ఇవాళ ఎంపీటీసీల కుర్చీ లేవు, మేము పోరాడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రతి కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారంటే దాని అర్థం 100% అది సర్దార్ రవీందర్ సింగ్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండడమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఉద్యమ నాయకుడిని గెలిపించుకుందాం. అదే మన ఆత్మ గౌరవాన్ని, మన ఉద్యమం చేసిన కష్టాన్ని ఈరోజు నిరూపించుకోవాలంటే నిన్న హుజురాబాద్లో ఎట్లా చెంప మీద కొట్టిరో ఈ రోజు కూడా రవీందర్ సింగ్ అన్న గారిని గెలిపించి అదే చెంప మీద మళ్ళొక్కసారి కొట్టాలని చెప్పి ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తునలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీద నేను కోరడం జరుగుతుంది.
దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు రవీందర్ సింగ్ అన్న గారికి వేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 2 సింహాలను దత్తత తీసుకున్న ఉపాసన, ఏడాది పాటు వాటి ఖర్చు భరించనున్న ఉపాసన. కన్నుల పండుగగా లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర, 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. హైదరాబాద్ మోతీనగర్లోని బేకరీలో యువతి హల్చల్, పోలీసులపై కూడా అదే రేంజ్లో ఫైర్. జవాద్ తుఫాన్ కారణంగా ప్రమాదకరంగా మారిన ఆర్కే బీచ్, పర్యాటకులకు అనుమతిపై నిషేధం. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.